Invite our beloved chairman sir Dr. Lavu Rathe garu to bless our proud alumni and address the gathering. కారణం ఎస్పెషల్లీ నాకు సూర్యతేజకి విద్యాబుద్ధులు నేర్పిన టీచర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, విజ్ఞాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా గర్వకారణం. సూర్యతేజకి ఆల్ ఇండియా 76th ర్యాంక్ వచ్చినందుకు. అంతేకాక ఇప్పుడే చెప్పారు తన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కే వస్తుంది అని. నార్మల్గా 76 ర్యాంక్ అంటే వేరే స్టేట్లకి వస్తుండేది ఇంతకుముందు. బట్ ఫర్ బై వేరియస్ పారామీటర్స్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఈ మే బి అలాటెడ్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చినందుకు. సో మనందరికీ సంతోషం. మనందరికంటే సూర్యతేజ కంటే కూడా సంతోషంగా ఉండేది వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారికి చాలా చాలా తను బాగా పెంచినందుకు. మనం చాలా విద్యాబుద్ధులు నేర్పుతాం కానీ ఇంట్లో పెంచే తీరు కూడా చాలా ముఖ్యం. వారి అమ్మగారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అంతే, ఎప్పుడైనా అంతే. నేను ఎంపీ అయితే సంతోషం, మా అబ్బాయి ఎంపీ అయితే 10 రెట్లు సంతోషం. సో అదేవిధంగా మనందరికంటే సూర్యతేజ కంటే కూడా వాళ్ళ అమ్మగారికి ఇంకా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండే పరిస్థితి. మనందరి తరఫున మరోసారి సూర్యతేజకి అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత నాకు అత్యంత ప్రియమైన శిష్యుడు, అత్యంత ఇష్టడు, అత్యంత సన్నిహితుడు అత్తక్క శ్రీధర్ బాబు. మన అబ్బాయి కూడా మన కాలేజీ స్టూడెంట్. సో ఈస్ అన్ ఐడియల్ మ్యాన్ ఇన్ అమాంగ్ ద ఆఫీసర్స్. So known for its integrity, known for its his honesty levels, and known for its service attitudes, everything. He is an ideal officer. I know many officers, but I rate him as number 1 almost. So ఆయన సర్వీస్ యాటిట్యూడ్ ఎంత అంటే, ఎవరన్నా జిల్లా కలెక్టర్ మారితే సహజంగా మారుతారు, ఏముండదు. తను జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే దేర్ వాజ్ అ స్ట్రైక్ ఫర్ 2-3 days అమంగ్ ద పీపుల్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హీ హెస్ క్రియేటెడ్ ఆన్ ద సొసైటీ. దట్ టు నాట్ అవర్ ప్లేస్, నాట్ అవర్ ఇక్కడ కమ్యూనల్ ఏం లేవు. ఈ ఎట్ ఏ రిమోట్ ప్లేస్ లైక్ ఉత్తరాఖండ్. సో హీ హాస్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్. దట్స్ సంథింగ్ గ్రేట్ ఫర్ ఎన్ ఆఫీసర్, సంథింగ్ గ్రేట్ ఫర్ ఎన్ ఆఫీసర్. సో అట్లాంటి శ్రీధర్ బాబు ఇక్కడ మన మధ్యలో ఉన్నందుకు నిజానికి నేను చాలా హెసిటేషన్తో చెప్పాను. ఎందుకంటే ఆయనకి ఆఫీస్ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్ అని అనుకున్నాను. ఫోన్ చేస్తే పర్లేదు సార్, ఐ మేక్అవుట్ అని చెప్పి వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హిజ్ ప్రెజెన్స్. రియలీ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. మీకు నిజంగా ఆదర్శం వీళ్ళు, శ్రీధర్ బాబు అట్లానే సూర్యతేజ. మీ అందరికీ చాలా ఆదర్శం. ఎవరు మీకు ఆదర్శం అంటే, పెద్దగా మీకు తెలియని గాంధీ గారు కష్టం చెప్పటం, తెలియని నెహ్రూ గారు చెప్పటం కష్టం, తెలియని ఇందిరాగాంధీ గురించి చెప్పటం కష్టం. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు అది పుట్టలేదు కాబట్టి యూ డోంట్ నో except reading something about them. But only visible and really working people and really known people and doing extremely good to the society, these are the people and the real achievers. These are the people to be emulated. So మా అందరి తరఫున మరోసారి అభినందనలు సూర్యతేజకి, వాళ్ళ అమ్మగారికి, అట్లానే శ్రీధర్ గారికి వచ్చినందుకు మరీ మరీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. చెప్పక్కర్లేదు, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో దిస్ ఇట్. కానీ దీంట్లో సంతోషం ఏంటంటే, ఒక స్కూల్ నుంచి లేకపోతే కాలేజీ నుంచి వెళ్ళినప్పుడు
నార్మల్గా పర్సెప్షన్స్ ఏంటి కాలేజీల్లో స్కూళ్ళలో ఈ సంవత్సరం ఎంత రిజల్ట్ వచ్చింది, 99 వచ్చిందా, 100 వచ్చిందా అని, లేకపోతే ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఇదంతా. కానీ అన్ని దేశాల్లో జరిగేది ఏంటంటే 5-6 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు, ఆ కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బాగా అయ్యారు. దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏ స్కూల్, నాట్ ఇమీడియట్లీ అబౌట్ ద అకాడమిక్ రిజల్ట్స్. ఎందుకనంటే అకాడమిక్ రిజల్ట్స్ ఏదో బాగా చదువుకుంటే వస్తాయి, కానీ వాళ్ళు మొత్తం తీర్చిదిద్దిన తీరు, వాళ్ళని ఫార్మేటివ్ పీరియడ్లో మిగతా టైంలో వాళ్ళకి ఎంకరేజ్ చేసిన పద్ధతి, లేకపోతే వాల్యూ సిస్టమ్ పెట్టిన పద్ధతి, ఇదంతా ఎప్పుడు ఎక్స్పెక్ట్ అవుతుందంటే 5-6 ఇయర్స్ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్కూల్. సో అట్లా చూస్తే డెఫినెట్లీ ఎస్, all the teachers who guided him, all the teachers who taught him, it's the happiest day for the entire school or college or the Indian family, happiest day. And the same way, I'm really, it's a big day for me, really big day for me. In the context of felicitating Surya Teja, చాలా మంది వాళ్ళ క్లాస్మేట్స్ వచ్చారు. Everybody got settled. And everybody is trying to do good business, big business. I am really shocked to see that. I mean, chala ఆశ్చర్యం నాకు. చాలా yes, that is the impact of an institution. Not simply the results of బొమ్మలు పేర్లు అవన్నీ పేపర్లు అండ్ వేయటం కాదు. After 6-7 years, what is happening to them? How successful they are. More than that, how happy they are. This is the measure of the any institution. సో అందుకని ఆ విధంగా చూస్తే 7-8 ఇయర్స్ తర్వాత ఈ పిల్లలు బాగా చదువుకొని బ్రహ్మాండంగా సూర్యతేజ ఇది అచీవ్ అవటం, అట్లనే మిగతా వాళ్ళు కూడా మీరు వాళ్ళ అన్ని అడ్రస్లు, ఫోన్ నంబర్లు, యాక్టివిటీస్ తీసుకోండి. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దెమ్. ఎస్. So I'm really proud of this. It's a great proud moment of pride. So this is one part. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు శ్రీధర్ వీళ్ళందరూ చెప్తారు, మీరు ఈ సివిల్ సర్వీసెస్కి ఇట్ ఇస్ నాట్ 1 year or 2 year ప్రిపరేషన్, దిస్ ఈజ్ ద లైఫ్ టైం ప్రిపరేషన్. ముందు నుంచి ఆ వాల్యూ సిస్టమ్ నేర్చుకోవాలి, ముందు నుంచి పాజిటివ్ టెంపర్ నేర్చుకోవాలి, బిహేవియరల్ ప్యాటర్న్స్, అపార్ట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆల్సో. ముందు నుంచి ఇందాక సూర్యతేజ్ చెబుతాడు, ముందు నుంచి నాకు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ సార్ అని. దట్స్ వండర్ఫుల్. ముందు నుంచి లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉన్న శ్రీధర్ ఈ టాప్ ఆఫ్ ద లిస్ట్, ఈ వాజ్ ఇన్ ద 5th పొజిషన్. అట్లా ఇట్ ఈస్ నాట్ నార్మల్గా చాలా మంది అనుకుంటారు ఇట్ ఈస్ 1 year 2 year ప్రిపరేషన్, కోచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకోవడం. ఇట్స్ నాట్ 1 year 2 year ప్రిపరేషన్, ఇట్ ఈస్ ద లైఫ్ టైం ప్రిపరేషన్. ముందు నుంచి మనకు ఆ గోల్ సెట్ చేసుకొని దానికి సరిపడా మనం ఈ లాంగ్వేజ్లో కానీ సోషల్ సైన్సెస్లో కానీ అండ్ యాటిట్యూడ్, డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్ ఒక్క రోజులో రాదు. డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్ కానీ ఇవన్నీ కలిస్తే ఎస్ అవుతుంది. ఇట్ హ్యాపెన్స్. నాట్ ఇట్ కాంట్ హ్యాపెన్ ఓన్లీ విత్ నాలెడ్జ్. ఇట్ విల్ హ్యాపెన్ with the combination of total personality. On one side knowledge part, the other side attitudes, the third side interpersonal relations, fourth aspect the determination, and fifth the discipline and the excellence in some of the things like debating, competitions. On behalf of all teachers and myself, we are really feel pride of you and proud of you. So wish you all the best in that. తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ నాకు యూనివర్సిటీలో శ్రీధర్కి చాలాసార్లు చెప్పాను, యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక 20 బ్రాంచ్లు ఉంటాయి, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఫర్ మీ ఈస్ ఎస్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్. అన్నిట్లో వీ హ్యావ్ ఏ program running in the university. Ours is the first university in the state or perhaps at the national level also to introduce the social sciences into engineering. Now new education policy has suggested the same thing after 15 years of our introduction. Yes. So కారణం ఏంటంటే we have to create civil services people. సో ఎందుకు ఇది ఎంత ఫోకస్డ్ మీకు
అని చాలాసార్లు మా ఫ్యాకల్టీ కూడా అడుగుతారు, చాలాసార్లు రిపీట్గా నేను అడుగుతూ ఉంటాను. దేర్ ఆర్ నేను సబ్స్టాన్షియల్ రీజన్ ఇఫ్ యు గో జనరల్ అడ్మినిస్ట్రేషన్, నార్మల్గా పూర్వకాలంలో మీరు పుస్తకాలు చదివినప్పుడు రాజులు అదంతా పరిపాలించేవారు. తర్వాత ఎవరు పరిపాలించారంటే సంస్థానేశ్వరీసులు వాళ్ళంతా పరిపాలించారు, స్మాల్ పార్ట్. తర్వాత డెమోక్రసీలో ఎవరు పరిపాలిస్తారు అంటే నార్మల్గా మనం అనుకునేది మంత్రులు, ముఖ్యమంత్రులు పరిపాలిస్తారండి. బట్ దేర్ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్, వెరీ షార్ట్ ఆఫ్ 5 years. ఎవరు కంటిన్యూస్గా 30 years, 40 years ఉంటారు అంటే ఇట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దట్ రిమైన్ దేర్ ఫర్ 30 years ఇన్ సర్వింగ్ ద సొసైటీ. దే ఆర్ ద రియల్ రూలర్స్. మీరు టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో 20 లక్షలు, బైజూస్లో 20 లక్షలు, 30 లక్షల ఉద్యోగం సంపాదించవచ్చు, చాలా కంఫర్ట్ ఉండొచ్చు. బట్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రైడ్. యూ హ్యావ్ మనీ, దట్స్ ఇట్. సో అందుకని పిల్లలకి మరీ ప్రత్యేకంగా, సో ట్రై టు థింక్ ఆఫ్ ఇట్, ట్రై టు బి ఆన్ అదర్ సైడ్, దట్ ఈస్ ద రూలింగ్ సైడ్. సో దట్ ఈస్ వన్ పార్ట్. ద అదర్ పార్ట్ ఏంటి నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే, ఈ స్టేట్లో కానీ ఎక్కడన్నా ఈ పీపుల్కి ఉపయోగం జరగాలి అంటే మనకి ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారో దానికంటే పర్మనెంట్గా ఉండే సెక్రటరీలు ఢిల్లీలో ఉండాలి. మనకి చాలా రోజు పేపర్ నిండా వస్తుంది, మనకి కావాల్సిన ఫండ్స్ రావట్లేదు, కావాల్సిన ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని. ఎవరు చేస్తారు ఇదంతా? ఈ మినిస్టర్ చెప్తాడు పాలసీగా, అది చేయాల్సిందంతా సెక్రటరీస్ హ్యాస్ టు. Our number of people in Delhi are very less compared to Kerala, Bihar and Punjab. Yes, by statistics. Number of people in Delhi, IAS people in Delhi from Andhra Pradesh are very low. So that is how the state has the responsibility to produce large number of officers for its benefit. So ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు, ఆయన సెంట్రల్ సర్వీస్లో ఉన్నాడు, టొబాకో బోర్డులో. హీ ఈస్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫార్మర్స్. అండ్ ఐ నో దట్ ఆఫ్టర్ 2-3 years he will go to central service to Delhi. Definitely he is going to work for the state and its people. అది ఆ స్టేట్కి కూడా, ఈ పీపుల్కి కూడా చాలా మంచిది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ Surya Teja may be allotted to Andhra Pradesh, because he'll have the same great opportunity to serve these people. That's a great opportunity. So this is it. We are really proud of you, Surya Teja and Sridhar. Sari service lo vachin tarvata 90% of them are not doing their best for various reasons. Maybe we can't find fault with that. అక్కడ ఉన్న సిచ్యువేషను, పొలిటికల్ సిచ్యువేషను, అది ఇది ఉండొచ్చు. అంటే ముందు 2-3 years ఇండిపెండెంట్గా ఉంటారు, తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే బెండ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ అండ్ దే థింక్ వెరీ లిటిల్ అబౌట్ ద పీపుల్. I request Surya Teja, keep this in mind, always be on the side of the people. I wish him all the best and good luck for him. వాళ్ళ అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవునితో సమానమైన మన చైర్మన్ గారు శ్రీ లావు రత్తయ్య గారికి, ఇక్కడ ఉన్న అధ్యాపకులకు, రీసెంట్గా సివిల్ సర్వీసెస్లో నాకు జూనియర్ కాబోతున్న సూర్య తేజ గారికి, వారి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ద స్టూడెంట్స్ ఓవర్ హియర్, I wish you all the best. First of all, thanks to Rattaya sir for having invited me here. This is one of the great programs. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, బహుశా మీకు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కాదు, తర్వాత మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత తెలుస్తుందేమో. ఇలాంటి ప్రేరణ ఇవ్వడం అంటే, మన పూర్వ విద్యార్థిని మనం సత్కరించుకొని, అతను వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, బీట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని సత్కరించుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం.
I wholeheartedly praise the management of Vignan for doing this wonderful thing. కరోనా టైంలో కూడా ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వెన్ సిన్సియర్లీ ఇంతమంది ఉంటారు అనేసి నేను అనుకోలేదు. దిస్ షోస్ యువర్ కమిట్మెంట్. అగైన్ రొమ్ము విరుచుకొని నేను విజ్ఞానికి సంబంధించిన వాడిని అని చెప్పి గుండెలు పగిలేంతగా అరవాలని ఉంది. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ దట్ ఐ బిలాంగ్ టు విజ్ఞాన్ ఫ్యామిలీ. నాకేమనిపిస్తూ ఉంటుందంటే విజ్ఞాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఆ విలువలు మనకి ఎట్లా అయితే మన తల్లిదండ్రులు మనకి ఇన్హెరిటెన్స్గా మనకి జీన్స్ ఇస్తారో, విజ్ఞాన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ వాల్యూ సిస్టమ్ అనేది వాళ్ళ నరనరాన లోపలికి చొచ్చుకుపోయి ఉంటుంది అని అనుకుంటాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు మన చైర్మన్ సార్ చెప్పినట్లు సమాజానికి ఎక్కువ ఉపయోగపడాలి. ఎక్కువ అనే దాన్ని నేను స్ట్రెస్ చేస్తున్నా. ఎక్కువ అంటే ఇదిగో విజ్ఞాన్లో చదువుకోవడం మనం వేరే కాలేజీల్లో, వేరే స్కూళ్ళల్లో, వేరే ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవడం వేరు, విజ్ఞాన్లో చదువుకోవడం వేరు. నేను ఇప్పుడే చెప్పాను, ఆ వాల్యూ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో వేరే ఉద్యోగాలు అందరూ చేయడం వేరు, మనం సమాజానికి ఇంకా ఎక్కువ పనికి రావాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ వాల్యూ సిస్టమ్ అనేది మన లోపల ఉంది. ఎందుకు అంటే జస్ట్ బై సీయింగ్ ఏ పర్సన్ హూ ఈస్ కమిటెడ్ బిఫోర్ యూ, జస్ట్ యు ఆర్ సేయింగ్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా. నేను 1998లో రత్తయ్య సార్ని చూసినప్పుడు ఎలా ఉన్నారో, ఎంత మోటివేట్ చేసేవాళ్ళు, ఇప్పటికీ ఆయనలో ఆ ఎనర్జీ తగ్గలేదు, ఆ జీల్ తగ్గలేదు. స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలని ఆరాటం తగ్గలేదు. హీ ఈజ్ నాట్ మోటివేటెడ్ యాజ్ హీ వాజ్ సేయింగ్, నాట్ బై మనీ, బై ది అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హీ ఈస్ క్రియేటింగ్. అతన్ని వారి ఇంపాక్ట్ కూడా వారు చెప్తున్నారు. మన రాష్ట్రానికి పనికి రావాలి అని అంటే సెక్రటరీ స్థాయిలో, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ రూపంలో మన వాళ్ళు అంటే వాల్యూ సిస్టంతో కూడుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది వారి ఆశ. ఖచ్చితంగా మీరు గనక ఆ సమాజానికి ఏది ఎక్కువ అనేది మీరు ఆలోచించండి. సివిల్ సర్వీసెస్ ఒక మార్గం కావచ్చు, నన్ను అడిగితే ది బెస్ట్ మార్గం. అలా కాకుండా కొన్ని వేరే మార్గాలు కూడా ఉన్నాయి. మనకి టైం సరిపోదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. జస్ట్ ప్రైవేట్ ఒక చిన్న టీజీఎస్ ఉద్యోగమో, లేకపోతే నాకు నిజంగా ఇవన్నీ చాలా పీనట్స్గా అనిపిస్తాయి. గెట్టింగ్ జాబ్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ, గెట్టింగ్ దిస్ ప్యాకేజ్, దానికంటే కూడా సమాజానికి మనం ఎంతో ఉపయోగపడుతున్నాము అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. జస్ట్ థింక్ యాజ్ టు హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మీకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది, హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ బ్యాక్. దిస్ ఈజ్ వాట్ యాజ్ మై యంగర్ ఫ్రెండ్స్ ఐ షుడ్ ఆస్క్ యూ time and again. Coming to civil services, this is one of the best services in the entire world. I tell you, in the entire world. నేను 1998 నుంచి 2002 వరకు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వడ్లమూడిలో చదువుకున్నాను. నాతో పాటు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని. నాతో పాటు ఇంకో 59 మంది, మా బ్యాచ్ 60 మంది స్టూడెంట్స్, నాతో పాటు 59 మంది చదివారు. చాలామంది చాలా బాగా సెటిల్ అయ్యారు, అందరూ సెటిల్ అయ్యారు. చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఎక్సెప్టింగ్ ద సాఫ్ట్వేర్ థింగ్? ఎస్. ఐ జస్ట్ థింక్ నాకు వచ్చే మనీ కంటే కూడా, నాకంటే మనీ డబ్బుల రూపంలో ఎంతో ఎక్కువ సంపాదించే వాళ్ళు ఆ 59 మందిలో ఉన్నారు. ఖచ్చితంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ యాక్సెప్టింగ్ దిస్.
ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జిల్లాకు ఉంటారు అని అంటే ఏమో వేళ్ల మీద మొదట లెక్క పెట్టేవాడిని, వేళ్ళు సరిపోవట్లేదని ఇదిగో 100లో లెక్క పెట్టడం మొదలుపెట్టాను, సరిపోవట్లేదు. గుంటూరు జిల్లాలో వేలల్లో ఉన్నారేమో, వేలల్లో కాదు ఇప్పుడు లక్షలలో ఉండుండొచ్చు. ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది కలెక్టర్లు ఉంటారు ఒక జిల్లాకి? జస్ట్ ఇమాజిన్. దేశం మొత్తం మీద, సరే ఈ లెక్క మనకు సరిగ్గా రావడం లేదు అని అంటే, దేశం మొత్తం మీద ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండుంటారు? జస్ట్ ఊహించండి. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు అని అంటే నేను కరెక్ట్గా ఖచ్చితంగా లెక్క చెప్పగలను. ఇప్పటికీ 4312 మంది సూర్యతేజతో సహా. మొత్తం ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అని అంటే నేను ఇప్పుడు లెక్క చెప్పగలను. యూ కెన్ జస్ట్ సీ. కోట్లల్లో ఒక్క వ్యక్తిగా ఉండడం ఎంత గౌరవప్రదము. జస్ట్ ఇమాజిన్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ టు మై యంగర్ జనరేషన్, మై యంగ్ ఫ్రెండ్స్. నేను ఒక 22 సంవత్సరాల క్రితం బహుశా అటువైపు ఉన్నాను స్టేజ్, ఈ రోజున ఇటువైపు ఉన్నాను. సరే, పేరు, కీర్తి, డబ్బు పక్కన పెట్టేద్దాం. జస్ట్ ఇమాజిన్. నేను ఒక పని చెయ్యాలి అని అనుకుంటే కలెక్టర్గా, జస్ట్ ఒక పని చెయ్యాలి అని అనుకుంటే, లీవ్ ఎ సైడ్ ఆల్ పాలిటిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, జిల్లా యంత్రాంగం మొత్తం కదిలొస్తోంది. దాదాపు 3000 మంది పోలీసులు నేను ఈ పని చేయండి అని అంటే ఒక్క పెన్ను సంతకంతో 3000 మందిని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించగలను. ఒక్క సంతకంతో కొన్ని వందల మంది పేదవాళ్లకు లాభం చేకూర్చే విధంగా నేను నా డెసిషన్స్ని చేయగలను. నేను అనుకున్నాను, జస్ట్ సూర్యతేజ లాగా వెన్ ఐ హ్యావ్ గాట్ ఇన్ టు సర్వీస్, ఒక్కరోజు కలెక్టర్ కుర్చీలో కూర్చుంటే చాలు అని అనుకున్నాను. నాకు 3 సంవత్సరాలు కలెక్టర్ కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కావాలని గుంటూరు వచ్చాను, అది వేరే విషయం. లేకపోతే ఇంకా కలెక్టర్ కుర్చీలోనే కూర్చుంటూ ఉండేవాడిని. సరే, నేను చెబితే ఇన్ని పనులు అవుతున్నాయి అని అంటే నాకు ₹1 జీతం కూడా అవసరం లేదు. ద సాటిస్ఫాక్షన్ దట్ ఐ డిరైవ్ when I do work for myself, or when I do work for my society, when I do work for my place, when I do work for my region, when I do work for my country, what amount of money will equate your satisfaction? నా వాళ్లకు నేను సహాయం చేసుకోగలను. అది కూడా నేను చెబితే మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం అటువైపే నడుస్తున్నప్పుడు మీకు కష్టపడడానికి ఏమవుతుంది? వాట్ ఈస్ ప్రొహిబిటింగ్ యూ? ₹1 జీతం లేకుండా కూడా నేను ఇటువైపు ఈ పని చేయాలి అని అంటే చేయడానికి కొన్ని వందల వేల మంది రెడీ అయిపోతున్నప్పుడు, నీకు ఆ అధికారం ఇస్తున్నప్పుడు, వై డోంట్ యూ డూ దట్? సమాజానికి పనికొచ్చే ఆ ఎక్కువ అనే దాన్ని మీరెందుకు తీసుకోరు? అండ్ ఐ సే దట్, మీకు ముందే చెప్పాను, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ విజ్ఞాన్ మీ నరనరాన అది ఇంకిపోయి ఉంది. మీరు కొత్తగా తీసుకురానవసరం లేదు. జస్ట్ మీ టీచర్స్ మీకు కొంచెం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించి వెన్ను తట్టి ప్రోది చేయాలి మీలో ఉన్న ఆ సర్వీస్ నేచర్ని. దేర్ బికమ్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టీచర్. నాకు చదువు చెప్పిన, ఎల్కేజీ నుంచి చదువు చెప్పిన ప్రతి ఒక్క గురువు నాకు గుర్తున్నారు. నాలాగే ప్రతి ఒక్క విద్యార్థికి తాము చదువు నేర్చుకున్న వాళ్ళందరి లిస్టు గుర్తుంటుంది. నన్ను ఇంపాక్ట్ చేసిన గురువులు ఎంతోమంది ఉన్నారు. వారందరి మూలానే నేను ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళందరూ they have
have run their extra that time during while teaching me, they have run that extra mile. ఇదిగో శ్రీధర్ బాబు, నువ్వు ఫలానా కాంపిటీషన్కి వెళ్ళు, ఇదిగో నువ్వు ఇది చేయగలవు, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే నువ్వు అని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. బహుశా విజ్ఞానంలో ఉన్న మీరందరూ, ఐఎమ్ టాకింగ్ టు టీచర్స్, యూ మస్ట్ బి డూయింగ్ ద సేమ్ థింగ్. మీరు నిజంగా మీ 100% పొటెన్షియల్ చేస్తున్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరికించి చూసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, ప్లీజ్ డూ దట్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది అవుతూ ఆగిపోతుంటారేమో. ఆ వెన్ను తట్టి ప్రోత్సహించడం మాత్రం మీరు మానద్దు. ఒక్కసారి రాకపోవచ్చు. ఇదిగో సివిల్ సర్వీసెస్లో కూడా 10 లక్షల మంది రాస్తే, ఇదిగో సూర్యతేజ లాంటి వాళ్ళు ఒక 100 మంది మాత్రమే ఐఏఎస్ అవుతారు. 10 లక్షలు. బట్ ఆ 100 మంది మాత్రమే అవుతారు అనేది చూద్దామా, లేకపోతే భారతదేశంలో ఈ 4,300కి ఇంకో 100 మందిని చేరుస్తున్నామని గర్వపడాలా? మీరు ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్. సో ఐ వాంట్ all my teachers, I regard teaching profession as నిజంగా వాళ్ళు దేవుళ్ళు అని నేను మాత్రం చెప్పడానికి ఎప్పుడూ సందేహించను. 2 professions are really next to God, or else more than that God. మీకు కబీర్ దోహా తెలుసు. 2 professions according to me, ఒకటి వైద్య వృత్తి, ఇంకోటి ఉపాధ్యాయ వృత్తి. You can help some others rise. It is all of our collective responsibility to pull or help others rise. So with that note, I thank one and all for this opportunity. చైర్మన్ గారికి కోటి నమస్కారాలు, టీచర్స్కి కోటి నమస్కారాలు. మీ అందరి శ్రీధర్ బాబుగా ఎల్లకాలం మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా ఫ్రెండ్స్ ముందు ఇట్లా ఒక సక్సెస్ మీట్ రతయ్ సార్ పిలిచి పెట్టడం నిజంగా జీవితంలో నాకు తెలిసి ముందు ఏమి ఆనందాలు వస్తాయో తెలియదు, కానీ నా జన్మకి ఇది చాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజంగా మా అమ్మగారిని కూడా అడగాలి, ఇది నిజమేనా లేకపోతే ఏమన్నా కల్లో ఉన్నావా అని. ఎందుకంటే అంత సంతోషం ఉంది నాకు మన విజ్ఞానంలో వచ్చి మీ అందరితో మాట్లాడటం, మా గురువుల ముందు, మా ఫ్రెండ్స్ ముందు సార్తో మాట్లాడటం ముందుగా నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇలాంటి అందుకని ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి చిన్నప్పటి నుంచి నేను సార్ చేతుల మీదుగా చాలా ప్రైజెస్ తీసుకున్నాను. చాలా ఎలా అంటే లైన్గా కూడా ఒకేసారి 2-3 వస్తే మళ్ళీ ఒకదాన్ని అక్కడ పెట్టి, ఇక్కడే ఎక్కడో కాదు, మళ్ళీ పలకలూరు క్యాంపస్లోనే విజ్ఞాన్ శ్రవంతి దాంట్లో అట్లా మా టీచర్స్ కానీ సార్ బయట కూడా కొన్నిసార్లు అయితే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ సార్ ఏం జరిగినా సరే 7th to 10th నేను విజ్ఞాన్ స్కూల్లో చదివానండి, ఎల్ఐసి కాలనీ. 7th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10th విజ్ఞాన్ స్కూల్లో చదివాను. ఆ ఇయర్స్లో మన గుంటూరులో జరిగిన కాంపిటీషన్స్ ఏమున్నా సరే విజ్ఞాన్ తరపున నేను ఉంటుంది అనేది. ఎక్సెప్ట్ దట్ ఎందుకంటే నేను అదే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఈ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మీకు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి మీ ఫుల్ ఎఫర్ట్ పెడితే ఈ ఎగ్జామ్ వైపు రండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ఇది కష్టమైన ఎగ్జామే. ఐ కెన్ టెల్ యూ, అంటే మీ ప్రిపరేషన్ రైట్ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ దట్ వే. కాకపోతే ఏంటంటే హాఫ్ హార్టెడ్గా లేకపోతే వేరే పని చేస్తా అట్లా ఉంటే, దిస్ ఇస్ మై వెరీ రియల్ అడ్వైస్ విచ్ ఐ కెన్ గివ్. ఎందుకంటే చాలామంది ఇంకోటి ఏంటంటే మోటివేషన్ అనుకుంటారు. మోటివేషన్ మార్నింగ్ ఉంటుందండి, ఈవినింగ్ ఉండదు. సో ప్లీజ్ డూ నాట్ థింక్ మోటివేషన్ వల్ల మనం ఇదని. ఇట్ ఈస్ అబౌట్ డిసిప్లిన్. నేను నా డే మొత్తం స్టడీ హాల్లో స్టార్ట్ అయ్యేది, డే చివరి దాకా కూడా స్టడీ హాల్లో చదివాడిని. సో ఆల్మోస్ట్ 14 hours నేను
అట్లానే గడిచింది ఈ ప్రిపరేషన్లో. దానివల్లే సిలబస్ మీద గ్రిప్ రావటం, దాని తర్వాత నేను ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి నాకని చూసుకోవటం, అది మేజర్ ఇదండి. అండ్ సార్ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు మాట్లాడేటప్పుడు. ఫస్ట్ మీరు జనం వైపు ఉండమని చెప్పారు. ఖచ్చితంగా సార్, మీ పేరు విజ్ఞాన్ పేరు ఖచ్చితంగా నేను నిలబెట్టడానికి ఉంటాను, కానీ ఎలాంటి ఇది ఉండదు సార్. ఇంకొకటి సార్, శ్రీధర్ బాబు సార్ ఉండటం కూడా నాకు చాలా అదృష్టం ఈరోజు. సార్ చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ రోల్ మోడల్ చాలామంది సివిల్ సర్వెంట్స్కి. అందుకని సార్ అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ టుడే సార్ అగ్రీ టు గ్రేస్ దిస్ అకేషన్. అండ్ ఇంకొకటి సార్ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు, మన స్టేట్ నుంచి మన పర్సంటేజ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ తక్కువ ఉన్నారని. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ సార్. మేము అనాలిసిస్ చేసాం ఈ ఇయర్ సెలెక్ట్ అయిన 829 క్యాండిడేట్స్లో చూసుకుంటే. ఇన్ఫాక్ట్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మస్ట్ సే నేను 76 ర్యాంక్ వచ్చిందని నాకు చెప్పాను. నేను చూసుకో అప్పుడు లిస్ట్ ఫస్ట్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా 76 ర్యాంక్ వచ్చింది అంటే వీఆర్ హ్యాపీ. ఐ సా ద రోల్ నెంబర్. అప్పుడు అమ్మతో ఓపెన్ చేయించాను. ఐ హ్యావ్ ది సెంటిమెంట్. లిస్ట్ PDF కూడా అమ్మ ఓపెన్ చేసి నా ఐప్యాడ్లో అప్పుడు లిస్ట్ చూసి దట్ ఐ గాట్ సెలెక్టెడ్ అని అనాలిసిస్ చేస్తే ఐ టెల్ యూ దిస్ నౌ దేర్ ఆర్ నోబడీ ఎల్స్ ఫ్రమ్ ద స్టేట్ బిఫోర్ దిస్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ర్యాంక్ నాకు ఇయర్. అండ్ అది ఐ డి నాట్ నో, అంటే ఐ ఎక్స్పెక్టెడ్ పీపుల్ వుడ్ బి దేర్. 75లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఆంధ్ర నుంచి, లేరు ఈ సంవత్సరం. అండ్ ఇట్ ఈస్ దట్ వే. 100లో మేము ఇద్దరే ఉన్నాం. 95 ర్యాంకర్ రిషికేష్ రెడ్డి ఉన్నారు. విల్ బి గెటింగ్ IPS ఇన్ ఆంధ్ర సార్. సో వీఆర్ నాట్ దేర్. ఇట్ ఈస్ వెరీ ఇది అసలు వెరీ సో ఆ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. మేబీ మనకి ఎందుకంటే మనకి వెన్ ఐ వాస్ టాకింగ్ టు సర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ వుడ్ బి డిలైటెడ్ టు హెల్ప్ అవుట్ ఆస్పిరెంట్స్ whoever are preparing for this exam to clear అంటే ఊరికే గైడెన్సే కాదు with ranks to get into civil services. I would be sir with even with Vignan University and so that is sir. And sir చెప్పినట్టు కూడా I would definitely live up to expectations sir. Your role model for అండ్ కూడా చెప్తా ఉంటే సార్ ఫౌండేషన్ స్కూలింగ్లోనే జరుగుద్ది, ఫార్మేటివ్ ఇయర్స్లోనే జరుగుద్ది అని. ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఫార్మేటివ్ ఇయర్స్లో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రివిలేజ్ టు బీ ఏ విజ్ఞాన్ స్టూడెంట్ అండ్ టు బీ టాట్ బై గ్రేట్ ఫ్యాకల్టీ. ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అండి, ఎందుకంటే దట్ సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది మనకి. ఓకే వీఆర్ ఇండస్ట్రియస్, మనం కష్టపడతాం, ఇట్లా మనకి ఇంట్రెస్ట్ ఉంది సోషల్ స్టడీస్లో. అది నాకు చాలా హెల్ప్. దట్ ఈస్ 50% ఎగ్జామినింగ్ అక్కడ జరిగిపోయింది నాకు. నేను ఎంత అంటే అండి అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ వెన్ ఫెయిల్యూర్ యూ గెట్ సమ్వేర్, మీరు యూ నాట్ బీ ఆ సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళరు అనమాట. యుల్ బీ వెరీ కాన్ఫిడెంట్. మనకు వస్తుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అంటే మనం చదవకుండా వస్తుందని కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం చేస్తే ఆ నమ్మకం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మాకు సివిల్ సర్వీస్ స్టేజ్ అంతా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇదంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. వీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. సో మేము ఎందుకంటే అండ్ ఈ టైంలో ప్రిపరేషన్ అట్లా ఉంటుందండి. ఈవెన్ బిఫోర్ యూ గో టు ఎగ్జామ్ హాల్ మనకు తెలుస్తుంది ర్యాంక్ వస్తుందని. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనకు తెలియదు, కానీ మాక్ టెస్ట్ ఉంటాయి. అవి మాక్ టెస్ట్ తీసుకుంటా ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ మనం రైట్ ట్రాక్లో ఉన్నామా ఏంటి అనేది తెలుస్తుంది. సో దట్ వాజ్ హౌ ఐ ప్రిపేర్డ్ అండ్ స్కూల్ హెల్ప్ మీ అ లాట్. సార్ ఇట్స్ మై ఎక్స్ట్రీమ్ ఫార్చ్యూన్. నేను విజ్ఞాన్ స్టూడెంట్ అయినందుకు దట్స్ వై ఐ విల్ ఓన్లీ బ్రింగ్ లారెల్స్ టు యూ సార్. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. అండ్ అందరికీ చాలా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి.
Sir.